అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా, హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు, సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ ఎవడు సైకో? ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు, ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊయ అని చెప్పని, మనిషిని మందేస్తే ఇది మన తంతు.